ట్రాన్స్‌పోర్ట్ లేయర్. ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఏంటిరా అంటే డేటాని స్ప్లిట్ చేస్తదనమాట. ఆ స్ప్లిట్ చేసిన డేటాని సెగ్మెంట్స్ అని పిలుస్తాం. ఆ సెగ్మెంట్స్ ఎట్లా సెండ్ అయితాయంటే సెండర్ నుంచెళ్ళి రిసీవర్‌కి సెగ్మెంట్స్ సెండ్ అయితాయన్నమాట. ఆ సెగ్మెంట్స్ అన్ని సెండ్ అయిన తర్వాత మళ్ళీ ఆ డేటా డివైడ్ కాకముందు ఎలా అయితే ఉన్నాయో అలానే రీఅసెంబుల్ అయ్యి ఆ డేటాని ఒరిజినల్ డేటా లెక్క రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటది. అయితే ఈ ప్రాసెస్‌లో టీసీపీ అండ్ యూడీపీ ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ టీసీపీ ప్రోటోకాల్ అనేది 3 వే హ్యాండ్‌షేక్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తది. అయితే 3 వే హ్యాండ్‌షేక్ ప్రాసెస్ వల్ల టీసీపీ ప్రోటోకాల్ సెండర్ నుంచెళ్ళి రిసీవర్‌కి డేటా అనేది రిలయబుల్‌గా డేటా అనేది షేర్ చేస్తది. అంటే డేటా అనేది కరెక్ట్‌గా సెండ్ అయితదనమాట. ఈ యూటీపీ ప్రోటోకాల్‌లో డేటా అనేది కరెక్ట్‌గా సెండ్ కాదు అప్పుడప్పుడు. అంటే అన్‌రిలయబుల్ డేటా అనమాట. అప్పుడప్పుడు డేటా అనేది సెండ్ కాదు. కానీ టీసీపీ దాంట్లో ఖచ్చితంగా సెండ్ అవుతది. ఈ టీసీపీ ఏంటిదంటే స్లోగా సెండ్ అయితది. అండ్ యూడీపీ దాంట్లో ఫాస్ట్‌గా సెండ్ అయితది. అయితే యూడీపీ దాంట్లో ఈ లైవ్ స్ట్రీమింగ్, గేమింగ్స్ లాంటివి ఉపయోగిస్తామన్నమాట. యూడీపీ ప్రోటోకాల్ యూజ్ చేసి. అయితే టీసీపీ దాంట్లో చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి టీసీపీ అనేది రిలయబుల్ అండ్ యూడీపీ అనేది అన్‌రిలయబుల్‌గా యూజ్ అవుతుంది. అయితే దీని ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో ఫంక్షన్స్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్, ఫ్లో కంట్రోల్, కనెక్షన్ మేనేజ్‌మెంట్. ఈ రిలయబుల్ డెలివరీ అనేది టీసీపీ యూజ్ చేస్తే ఉంటది. లేకపోతే యూడీపీ యూజ్ చేస్తే ఉండదు. అయితే చాలా విధాలుగా ఈ టీసీపీ అనేది యూజ్ చేస్తది కాబట్టి ట్రాన్స్‌పోర్ట్ లేయర్ అనేది రిలయబుల్ డెలివరీ లెక్క యూజ్ అవుతుందన్నమాట. అయితే నెట్వర్క్ లేయర్. ఇది లేయర్